హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ శ్వేత. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి మేము అత్తయ్య వాళ్ళ దగ్గర. మేము ఉండేది కడపలో అనమాట. అత్తయ్య వాళ్ళు ఉండేది అనంతపురం డిస్టిక్. అక్కడికి వెళ్ళేసి అక్కడ చేసుకున్నాము అందరం కలిసేసి. ఇది బిఫోర్ డే ఈవినింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అవి సెట్ చేసుకుంటున్నాము. సో అక్కడ అంతా ఈవినింగ్ అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఆ రోజు మార్నింగే అంటే చాలా కష్టమైపోతుంది. రిలేటివ్స్ అందరినీ పిలుచుకున్నాము, చాలామంది వచ్చారు. సో మాకు మార్నింగ్ టైం ఉండదని చెప్పేసి బిఫోర్ డే నైటే అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇంకా అవన్నీ మా బావగారు ఇంకొక అత్తయ్య కొడుకు రెడీ చేశారనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేశాము. ఇంకా అబ్బాయి అన్నీ అక్కడ సర్ది పెడుతున్నాడు. మేము రెడీ అవుతూ ఉన్నాము. నేను మధ్యలో అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను. సో వెనకాల స్వామి పట్టం పెట్టాము, ఫ్రంట్లో ఇవి పెట్టామన్నమాట. ఇక్కడ మా బావగారు, మా అక్క, నేను, మా హస్బెండ్ మేము 4 మెంబర్స్ కూర్చొని చేసామన్నమాట. ఎప్పుడు 4 మెంబర్స్ కూర్చొని చేయలేదు. మా పెళ్ళప్పుడు మేము మాత్రమే కూర్చున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కూర్చున్నారనమాట. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. 9 పడ్డాయి. మా మ్యారేజ్ అయ్యి 3 పడ్డాయి అనమాట. సో ఇప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని చేయించాలని మా అత్త డిసైడ్ అయ్యారు. అందుకనేసి ఇంకా చేసుకున్నాము. కార్తీక మాసంలో చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇప్పుడు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు వస్త్రాలు ఇవ్వాలి కదా, ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కరు వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. మా తోడుకోడలు వాళ్ళ అన్న వదిన అనమాట. వాళ్ళతో వస్త్రాలు ఇప్పించారు వాళ్ళకి, వాళ్ళ సిస్టరు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇచ్చారు. అక్కడ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకా కూర్చున్నాము, వ్రతానికి చేస్తూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయింది. అప్పటికే లేట్ అయిపోయింది 1 అవర్. మేము 9కే స్టార్ట్ చేయాలనుకున్నాము, 10 అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్తయ్య ఏమో అందరినీ పిలిచారనమాట. కానీ అందరు ఎక్కడొస్తారు అంటే స్పెషల్గా చేసుకోవట్లేదు కదా, ఏదైనా వేరే అకేషన్ ఉండి చేసుకుంటూ ఉంటే వస్తారు. కానీ ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతానికి అంటే ఎవరు రారు అని అనుకున్నాం. కానీ అందరూ అటెండ్ అయ్యారు. పిలిచిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 70 మెంబర్స్ దాకా అయ్యామన్నమాట. ఇంకా కుకింగ్ కూడా వేరే వంట అవన్నీ పిలిచి చేయించుకున్నాము. అంతమందికి చేయాలంటే కష్టం అని చెప్పేసి ఇక్కడ మేము కూర్చొని చేసుకుంటున్నాము. అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు వంట చేసే వాళ్ళ దగ్గర ఉన్నారనమాట. ఇక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది, చేసుకుంటూ ఉన్నాము. కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిదంట సత్యనారాయణ స్వామి వ్రతము. సో అందుకనేసి ఇంకా ఈ టైంలో అయితేనే కొంచెం అందరికీ వీలవుతుందనేసి డిసైడ్ అయ్యి ఇంకా ఆ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాము. లాస్ట్ సండే చేసుకున్నాం అనమాట. ఇది లాస్ట్ సండే వీడియో. నేను అక్కడే ఉన్నాను 4 days. నేను వచ్చాక ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగా జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతము. బాగా చేసుకున్నాము. బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను అనుకున్నాను అనమాట చేసుకోవాలి అని చెప్పేసి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత గ్రాండ్గా అందరినీ పిలిచి ఇలా చేసుకుంటాము అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఉన్నింది చేసుకోవాలని చెప్పేసి. కానీ నేను ఇంట్లో ఇక్కడ కడపలో సింపుల్గా చేసుకోవాలి, నేను ఒక్కదాన్ని మాత్రమే అని అనుకున్నాను. కానీ అది అనుకోకుండా మా అత్త కూడా డిసైడ్ అవ్వడము, అందరం కలిసి చేయాలని చెప్పడము, ఇలా అనుకోకుండా జరిగిపోయింది. ఇక్కడ ఇంకా అభిషేకాలు అవన్నీ చేసామన్నమాట. వెండి విగ్రహాలు పెట్టేసేసి పంచామృతం అవి కలిపారు. ఇంకా అవి తీసుకుంటున్నాం అనమాట. ఇంకా పూజారి వచ్చేసి రూకా అంటే కాయిన్ పెట్టేసి లక్ష్మీ అష్టోత్తరం చేయిస్తాను అని చెప్పేసి మాతో చేయించారనమాట. ఇక్కడ అదే జరుగుతోంది. అట్లా చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇంకా అప్పుడు మా ఇద్దరి చేత కుంకుమార్చనలాగా చేయించారనమాట కాయిన్కి. ఇట్లా అప్పుడప్పుడు అకేషన్స్కి అందరూ కలుస్తుంటే చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ దాంతోపాటు పని కూడా అలానే ఉంటుంది. ఆ సరదా కూడా తీరిపోతుంది అనమాట. కానీ అందరం సరదాగా కలిసి ఇప్పుడు ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఎక్కడ కలవడానికి, ఒకవేళ మ్యారేజెస్కి వెళ్ళినా జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసేయడమే ఉంటుంది. అప్పట్లాగా 2 days స్పెండ్ చేయడము అలా అంతా ఉండదు కదా. సో ఇప్పుడు అందరం కలిసామన్నమాట. చాలా బాగా అనిపించింది. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చారు, రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా చాలా బాగా జరిగింది. ఎందుకంటే సండే పెట్టుకున్నారు, అందుకే మా అత్తయ్య అందరూ వస్తారని చెప్పేసి. సో అందుకనే ఏమో మేబీ అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేసి అందరూ వచ్చారు. సండే అయితే అందరికీ పాసిబుల్ ఉంటుంది కదా, సో రావడానికి ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో సండే పెట్టుకున్నాం మేము. అందుకనేసే ఇంకా చాలామంది అటెండ్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. చాలా బాగా జరిగింది పూజ. ఇంకా మీకు కూడా ఇలా అందరూ కలిసి ఫంక్షన్స్ చేసుకోవడము, అందరూ గెట్ టుగెదర్ అవ్వడము అంటే ఇష్టమా? కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము.
పెళ్లి కాకముందైతే జస్ట్ ఓన్లీ ఎంజాయ్మెంట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు పని కూడా ఉంటుంది, అంతే తేడా. సో అప్పుడు కొంచెం అలసట అనిపిస్తుంది. అదే పెళ్ళికి ముందు అయితే ఓన్లీ వర్క్ ఏమి ఉండేది కాదు కదా, అంతా అమ్మ వాళ్ళే చేసుకునేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు కాదనమాట. సో ఇంకా అందరం కలిస్తే బాగుంటుంది, ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటుంది, ఇంకా 2 ఫంక్షన్లు జరిగితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ ఫంక్షన్ అంటే భయమేస్తుంది. అంటే అందరూ కలవడం అంటే ఇష్టమే కానీ బట్ ఆ పనులకి కొంచెం భయం వేస్తుంది అనమాట. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ జరిగేవి అయితే జరిగిపోతాయి ఫంక్షన్స్. ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, ప్రదక్షిణలు చేపించేసి దండం పెట్టుకుంటున్నాము. ఇంకా లాస్ట్ మంగళహారతి ఇస్తున్నాం అనమాట. మా అత్తయ్య గారు ఇక్కడ లాస్ట్లో మా హస్బెండ్ పక్కన నిలబడి ఉండేది. మా మామయ్య గారు బయట ఉన్నారనమాట, బాబుని చూసుకుంటున్నారు. ఇంకా పిల్లలు అసలు మా దగ్గర లేనే లేరు, ఇంకా వాళ్ళు ఫుల్ ఆటలు. ఇంకా కజిన్స్ పిల్లలు అందరూ వచ్చున్నారనమాట, వాళ్ళతో ఇంకా ఫుల్ ఆటల్లో ఉన్నారు. మా వాడైతే అస్సలు దగ్గరికే రాలేదు, నా దగ్గరికే ఆడుకుంటూనే ఉన్నాడు. నన్ను అనుకోలేదు, అదే కడపలో ఉంటే మాత్రం నా బుర్ర తినేస్తాడు. ఇంకా అక్కడ అందరు పిల్లలు ఉండేసరికి బాగా ఎంజాయ్ చేశాడు, ఆయన కూడా బాగా ఆడుకున్నాడు. ఇంకా అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.